మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్ హరి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ఎన్నికలలో పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. పోలీస్ యాంత్రాంగం, పాలన యాంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలా పనిచేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చిన బీఆర్ఎస్, సిపిఐ కూటమికి చైర్మన్ పదవి దక్కకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. రామగుండంలో 13న జరిగిన కౌంటింగ్ కేంద్రాల వద్ద రాత్రి ఏం జరిగిందో సీసీ ఫుటేజ్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన తీరు మనం అందరం చూస్తున్నాం. రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకునే లీడర్లు, ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మెజారిటీ ఉన్నది. బీఆర్ఎస్ మేయరు అలయన్స్ లో కావాల్సిన మేయర్ను సుమన్ అరెస్టును మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బ్లాక్ డే రోజుగా ఇది నిన్నటి దినం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 14 మంది గెలిచినటువంటి కౌన్సిలర్లకు విలువ లేదా? అసలు ఏం ఈసీ అనేది ఏం చేస్తూ ఉన్నది? ఇట్లాంటి భయానకమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. అదేవిధంగా మా రామగుండం మున్సిపాలిటీలో కూడా ఏదైతే మేము నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి మక్కాన్ సింగ్ గుండా పాలనతోటి ఇవాళ నామినేషన్లు బలవంతంగా విత్డ్రాల్ చేయించడం మనం చూసినాం. ఏ విధంగా విత్డ్రాల్ చేయించారు, దాని మీద కంప్లైంట్ చేస్తే కూడా ఇప్పటివరకు ఏ విధంగా లేదు. పోటీలు జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని బెదిరియడం, నానా హింసకు గురి చేయడం. అదేవిధంగా 12వ తారీఖు రాత్రి రోజు కరెంటు పోయిందనడం, అసలు అక్కడ ఏమో జరిగిందనేది అపవాదు వస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల కాడ బ్యాలెట్ బాక్సులు ఉన్న కాడ అసలు బ్యాలెట్ బాక్సులకు ఏ విధంగా రక్షణ కల్పించారు, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా అనుమానం ఉన్నది. వాళ్ళ చాలామంది ఓడిపోయే వాళ్ళు గెలిచిర్రు, గెలవాల్సిన వాళ్ళు ఓడిపోయారు. అసలు ఇది ఎట్టి పరిస్థితులకు గెలవరు అనుకునేది కూడా గెలిచిర్రు. దీన్ని అంతటికి కూడా ఒక అపోహ ఉన్నది. దాన్ని మేము గతంలో కూడా ఒక వీడియో ద్వారా చెప్పినాం. దయచేసి అధికారులందరూ కూడా దాన్ని వీడియోను మీరు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను మీరు ప్రదర్శించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. రెండవది, పోలింగ్ రోజు విచ్చలవిడిగా పోలీసును ఉపయోగించి మా అభ్యర్థుల మీద కానీ అభ్యర్థులు ఉన్న చోట్ల కానీ వివిధ రకాల దాడులు జరిగినాయి. ఇవాళ బొడ్డు రవీందర్ ఇంటికాడ